అయినా కానీ మనం దేవుని వాక్యం వైపు చూద్దాం, తరలు వచ్చుదాం, ప్రార్థన చేసి వాక్యం వినడానికి సిద్ధపడదాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, దేవా నీకు వందనాలు. మరొక మా నీ సన్నిధికి వస్తూ నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని స్తుతిస్తున్నాను. ప్రభా, నీ కృపలో నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ దినాన్ని మాకిచ్చి మరొక పునరుద్ధాన దినం ప్రభా, మరి నీవు మా కొరకు చనిపోయి తిరిగి లేచిన ఈ దినం ప్రభా, ప్రపంచవ్యాప్తంగా ఘనంగా తండ్రి నీ బిడ్డలు జరుపుకుంటుండగా మేము కూడా ప్రభా మరి శరీరరీతిగా ఒక చోట భౌతికంగా తండ్రి ఒక బిల్డింగ్లో కలవలేకపోయినప్పటికీ ఈ విధముగా వాక్య ప్రకటన ఆన్లైన్లో చేయడానికి కొద్దిమంది మా సహోదరులు చూడడానికి ప్రభా నీ కృప దయచేస్తున్నందుకు నీకు వందన. ప్రభా, కొద్దిగా డిస్టర్బెన్స్ అయింది, మేము అనుకోనలేదు ఈ విధంగా జరుగుతుందని. అయినప్పటికీ నీ ప్రభా మరి నీవు తిరిగి మాకు అవకాశాన్ని ఇచ్చి ఈ విధంగా ఆన్లైన్ రావడానికి కృప దయచేసినందుకు నీకు వందనాలు. ప్రభా, నీవు ఇచ్చిన కృపకై నేను స్తుతిస్తున్నాను. ప్రభా, మరి అందరూ కూడా ఇప్పుడు లైవ్లో జాయిన్ అవ్వడానికి వారికి కృప దయచేయండి. నీ ఆత్మచేత వారికి ప్రభా మరి ఆ ప్రోత్సాహాన్ని దయచేయండి. ప్రభా నీకు వందనాలు. తర్వాత ఎవరైనా ఈ లైవ్ రికార్డెడ్ లైవ్ని వాచ్ చేయడానికి ప్రభా మరి వారికి కూడా నీవు సహాయం దయచేయండి. ఇది నాన్న తండ్రి నీవు సిద్ధపరిచిన ఈ వర్తమానం ప్రభా, నీవు తండ్రి నాకు ఇచ్చిన ఈ వర్తమానం తండ్రి నీ బిడ్డలకు ఈ ప్రజలకు నేను అందిస్తున్నప్పుడు నన్ను నీ స్లో చాటున మరుగుపరిచి జ్ఞాపకం చేసుకుని తండ్రి సమయాన్ని మీరు దీవించమని నీ చేతిలోనికి మమ్మల్ని అప్పచెప్పుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. ఇది నా ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సమస్త క్రైస్తవ సమాజము చాలా ఆర్భాటంగా ఆనందంగా పండుగగా జరుపుకుంటున్నారు. అయితే ఈ ప్రపంచంలో ఈ దినాన ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఒకచోట కలవలేకపోయినప్పటికీ చాలా మంది తమ ఇళ్లలోనే ప్రభువు పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతిస్తున్నారని నేను నమ్ముతున్నాను. మనం కూడా కలవలేకపోయినప్పటికీ మన గృహాల్లో మనం చేరి ప్రభువు పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతిస్తున్నాం. ఈ దినాన మీతో యేసు ప్రభు పునరుద్ధానంను గురించిన సందేశం నేను అందించడానికి ఇష్టపడుతున్నాను. 1 కొరింథీ 15వ అధ్యాయంలో కొన్ని మాటలు చదివిన తర్వాత నేను పునరుద్ధానం గురించి కొన్ని విషయాలు చెప్పి తర్వాత నా వర్తమానంలోనికి నేను వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. 1 కొరింథీ 15వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు ఆయన సువార్తను గురించి చెప్తూ 3వ వచనంలో ఆయన ఈ విధంగా రాసినాడు. 3వ వచనం, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటుపిమ్మట 500కి ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడెను. వీరు అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, వీరిలో కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తులకు అందరికీ కనబడెను. అందరికి కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఇలానగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడును, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులుడు అనబడుటకు యోగ్యుడను కాను. సో ఈ వచనాల్లో మీరు గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువు లేఖనముల ప్రకారం చనిపోయి సమాధులు పెట్టబడి లేఖనముల ప్రకారం తిరిగి లేచినాడు అని మనం చూస్తున్నాం. మనం శుక్రవారం దినాన వాక్యం వింటున్నప్పుడు చాలా స్పష్టంగా యేసు ప్రభువు యొక్క మరణము పునరుద్ధానము అది లేఖనాల ప్రకారంగా జరిగిందని మనం చూసినాం. ప్రవచన ప్రకారంగా ఆయన మరణించినాడు, అలాగే లేఖనాలు చెప్తున్నట్లుగానే ఆయన తిరిగి లేచినాడు. మీరు కీర్తనకారుడు ఆయన రచిస్తున్న కీర్తనలో నీ పరిశుద్ధుని నువ్వు కుళ్ళు పట్టనీయవు అని ప్రవచనాత్మకంగా యేసు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి తెలియజేసినాడు. యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేస్తాడని లేఖనాలు చెప్పినట్లుగానే ఏ విధంగానైతే భక్తులు ప్రవచించినారో, ఏ విధంగానైతే దేవుడు ముందుగానే తన ప్రవక్తల నోట పలికించినాడో, అలాగే తన ప్రియ కుమారుని లోకానికి పంపి మానవుల పాప పరిహారార్థమై సిలువలో ఆయన బలియాగం అవునట్లుగా తండ్రి ఆయన సంకల్పంలో దాన్ని చేసి ఆ సంకల్పం అంతటిని నెరవేరుస్తూ యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచినట్లుగా ఆయనను లేపినట్లుగా మనం చూస్తున్నాం. ఇదే విషయాన్ని అపోస్తుల కార్యంలో పేతురు ఆయన యెరూషలేములో నిలవబడి ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఈ విధంగా చెప్తా ఉన్నాడు. 2వ అధ్యాయము 23-24 వచనాలు, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపినారు ఆయన్ను.
ఆయన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడ్డాడు యేసు ప్రభు. ఆయనను దుష్టుల చేత వారు సిలువ వేయించి చంపినారు. అయితే 24వ వచనంలో చెప్తున్నాడు, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. మొట్టమొదటిగా లేఖనముల ప్రకారం ఆయన చనిపోయాడు, లేఖనముల ప్రకారం ఆయన తిరిగి లేచినాడు. ఆయన లేచినాడు అనే విషయాన్ని ఆ దినాన, మొదటి పునరుద్ధాన దినాన దూతలు అక్కడికి వచ్చిన స్త్రీలకు ప్రకటించినట్లుగా మనము సువార్తల్లో చదువుతా ఉన్నాం. అక్కడున్న దూతలు అన్నారు, ఇదిగో ఆయన పరుండి ఉండిన స్థలమును వచ్చి చూడండి, బిహోల్డ్ హీ ఈజ్ రిజన్, చూడండి ఆయన లేచి ఉన్నాడు. ఈ దినాన లోకానికి మరలా ఈ ఈస్టర్ దినము లేదా ఈస్టర్ అని పిలువబడుతున్న ఈ పునరుద్ధాన దినాన మనం లోకానికి చెప్పాల్సిన విషయము లేదా మనమందరం గ్రహించాల్సిన విషయం, ఆయన నిజముగా లేచిన్నాడు, చూడండి ఆయన లేచిన్నాడు, ఆయన అక్కడ లేడు అనే విషయం. యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన చాలా మందికి కనబడ్డట్లుగా కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆయన చాలా మందికి తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, చాలా మందికి తనను తాను చూపెట్టుకున్నాడు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన సత్యము అది చాలా మంది చూసినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడన్న విషయాన్ని ఆయన తన అనేకమైన విషయాల ద్వారా ఆయన రూఢిపరిచినాడు. చూడండి, మొదటి అధ్యాయం అపోస్తుల కార్యంలో యేసు ప్రభు 40 దినములు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత శిష్యులతో అపోస్తులతో ఉంటూ ఆయన ఏం చేస్తున్నాడు? 3వ వచనం మొదటి అధ్యాయం, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్యమును గురించి బోధించు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనును. క్రింద మీరు ప్రమాణములన్న మాటను రుజువులు చూపుతూ, అనేకమైన రుజువులు చూపుతూ ఆయన తిరిగి లేచాడన్న విషయాన్ని ప్రభు వారికి తెలియజేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో మొట్టమొదటిగా నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ఈ దినాన, ఈ వర్తమానంలో, ద రిజరక్షన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఎ మిత్. యేసు ప్రభు తిరిగి లేచాడన్నది అది ఒక పుకుటి పురాణం కాదు. ఆయన ఒక మనిషిని ఆలోచనలో నుండి ఏర్పడిన ఒక స్టోరీ కాదు. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం అది ఒక చారిత్రక సత్యం అని మొదటిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ ఫ్యాక్ట్ దట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ హెస్ రిజన్ ఫ్రమ్ ద డెడ్. మొట్టమొదటిగా అది యేసు ప్రభు పునరుద్ధానం చారిత్రక సత్యం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈనాడు యేసు క్రీస్తు ప్రభు మృతులలో నుండి పునరుద్ధానుడై తిరిగి లేచాడన్న ఆ చారిత్రక సత్యం ఇప్పుడు మానవులకు చాలా అవసరమైన సత్యం. ఎందుకంటే మరణానికి ఈనాడు లోకం భయపడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఒకసారి చూస్తే ప్రపంచమంతా స్తంభించిపోయింది. కారణం ఏంటంటే మరణ భయం. మరణ భయము చేత మనుషులు దాస్యంలో ఉన్నారు అని మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుతా ఉన్నాం. ఆ మరణ భయాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి నరావతారిగా దిగి వచ్చినాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతా ఉన్నాను. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడైన. యేసు ప్రభు రక్తమాంసములు ధరించి లోకానికి వచ్చి సిలువలో తన అమూల్యమైన ప్రశస్తమైన నిర్దోషమైన రక్తాన్ని చిందించి మానవుల పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేసి చనిపోవడానికి గల కారణం ఏంటంటే ఆయన మరణించి తిరిగి లేచడం ద్వారా మరణానికి మరణం విధించినాడు. ఆయన మరణం ఓడిపోయేటట్లుగా చేసినాడు. ఆయన ఏ మరణ భయం చేత మనిషి ఈ దినాన ఏమీ చేయలేక నిశ్చేష్టుడై ఈ దినాన తాను మరణ భయం చేత దాస్యంలో ఉన్నాడు. ఆ మరణాన్ని యేసు ప్రభు ఓడించినాడు. నా ప్రియ సహోదరుడా, ఇప్పుడు లైవ్లో చూస్తున్న వాడైన తర్వాత ఈ వీడియో ఎవరు వాచ్ చేస్తారో నాకు తెలియదు, కానీ ఈ మాట నీకు జ్ఞాపకం చేయని నన్ను. నీ జీవితంలో మరణ భయం నీకుంటే ఆ మరణ భయాన్ని తొలగించగలిగిన వాడు యేసు మాత్రమే. ఎందుకంటే మృతులలో నుండి మరణాన్ని గెలిచి పునరుద్ధారుడై తిరిగి లేచాడు. ఆయన మాత్రమే దాన్ని తొలగించగలుగుతాడు, ఆ మరణ భయాన్ని. మానవునికున్న ఒక ప్రధానమైన శత్రువు అండి మరణం. డెత్ ఈజ్ ఆర్ గ్రేట్ ఎనిమీ. పాపం వలన వచ్చు జీతం మరణం అది దేవుని వాక్యం. ఈ పండు తిను దినమున నీవు నిశ్చయంగా చచ్చెదవు. అది ఆధ్యాత్మికమైన, అంత మాత్రమే కాకుండా అది భౌతికమైన మరణం. ఆదాం పాపం చేసిన దినం నుండి ఆయన సంతానం మరణిస్తూ ఉంది. మరణం అందరికీ సంప్రాప్తమైంది. మొదటి ఆదాము ద్వారా మరణం మనిషిలోనికి వస్తే, మనిషి మీదకి వస్తే, మనిషి మీద మరణం ప్రభుత్వం చేస్తూ ఉంటే ఆ మరణపు
కౌగిలిలో నుండి, ఆ మరణపు యొక్క ఏమంటాం ఆ చెరలో నుండి మనిషిని విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాలకు పూర్వం ఈ లోకానికి వచ్చి ఆయన మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచడం ద్వారా ఆ మరణాన్ని ఓడించాడు. డెత్ వాజ్ లాస్ట్ ఆన్ ద డే దట్ జీసస్ హ్యాస్ రిజన్ ఫ్రమ్ ద డెడ్. ఆయన లేచిన దినాన మరణం ఓడిపోయింది. ఆయన మరణాన్ని ఓడింపజేసినాడు. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానము చాలా మందికి ఒక ఆశ్చర్యకరమైన సంగతి. ఒకసారి మీరు మొదటి ఆ పునరుద్ధాన దినాన, ద ఫస్ట్ రిజరక్షన్ సండే, ఆ దినాన మనము ఒకసారి మనం అక్కడికి వెళ్తే జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభువును చంపి అనుకున్నారు ఆయన శత్రువులు, ఆయన పని అయిపోయిందని. యేసు ప్రభుతో ఉన్న శిష్యులు అనుకున్నారు, అయ్యో మేము ఇన్ని దినాలు నమ్మి ఎవరితోనైతే తిరిగినామో ఆయన పని అయిపోయింది, మా సంగతి ఎలా ఇప్పుడని. కానీ వారందరి ఊహలు తలక్రిందులు చేస్తూ ఆయన చెప్పినట్లుగానే, ఇదిగో నేను చనిపోతాను, తిరిగి లేస్తానని చెప్పినాడు. నా ప్రాణాన్ని పెట్టుటకును మరలా దాన్ని తీసుకొనుటకు నాకు అధికారం కలదని చెప్పినాడు. ఆయన మరలా తన ప్రాణాన్ని తీసుకుంటూ పునరుద్ధారణై తిరిగి లేస్తా అని చెప్పిన మాట నెరవేరుస్తూ వారందరికీ ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చూపెట్టినాడు ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచడం ద్వారా. ఒకసారి ఆ మొదటి పునరుద్ధాన దినానికి మనం వెళితే, ద ఫస్ట్ రిజరక్షన్ సండే ఒకసారి మనం ఊహలోనికి తెచ్చుకుంటే, యేసు ప్రభు ఆ ఖాళీ సమాధి ఆ దినాన, ఆ ఉదయం ఆ తెల్లవారుజామున ఆ స్త్రీలకు కనబడింది. దాని బయట 2 దేవదూతలు ఉండి వారితో మాట్లాడినారు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచున్నాడు. అందులో మగ్దలేయ మరి అక్కడే ఆగిపోయింది. స్త్రీలు పరిగెత్తుకుంటూ వచ్చారు. మిగతా స్త్రీలు వచ్చి శిష్యులతో చెప్తున్నారు, ఆయన అక్కడ లేడు, ఆయన లేచున్నాడు, ఇదిగో మాకు ఈ విధంగా దూతలు కనబడ్డారని. అప్పుడు శిష్యులు ఆయన నమ్మలే, వారి మాటలు నమ్మలేదు. అక్కడున్న స్త్రీలు చెప్తున్న మాటలు అపోస్తలులు శిష్యులు నమ్మలేదండి. అక్కడున్న వారు పేతురు యోహాను మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అక్కడికి వెళ్ళి పేతురు చూసినాడు, ఆశ్చర్యపోయినాడు. యోహాను చూసినాడు, ఆశ్చర్యపోయినాడు. తిరిగి వస్తున్నారు. ఇంతలోపల యేసుక్రీస్తు ప్రభు అక్కడ మగ్దలేన మరియకు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, కనపరుచుకున్నాడు. మరియ నమ్మింది. మరియ పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ శిష్యులకు చెప్పడానికి వస్తున్న లోపల ఆయన పేతురుకు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. పేతురుకు తనను తాను ప్రత్యక్షపరుచుకున్న తర్వాత ఆయన ఎమ్మాయి మార్గంలో మరొక 2 శిష్యులకు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ ఎమ్మాయి మార్గంలో ఉన్న శిష్యులను, పేతురును, వీరందరూ ఒక్కసారి మళ్ళీ అక్కడ కలుసుకుంటున్నప్పుడు మీరు చూస్తే సువార్తల్లో అందరు కలిసి అక్కడ చేరి మాట్లాడుకుంటూ ఉంటారు, ఆయన లేడు, ఆయన లేచున్నాడు, ఆయన లేడు, ఆయన లేచున్నాడు. చూస్తున్నారా ఆ ఎక్సైట్మెంట్? వారిలో భయం ఉంది, కొద్దిమందిలో అవిశ్వాసం ఉంది, కానీ వారిలో ఒక ఆనందం ఉంది. ఏంటండి ఆనందం అంటే, మరణాన్ని గెలిచి మన ప్రభువు లేచినాడు. హీ ఈజ్ రిజన్, ఆయన లేచినాడు, ఆయన అక్కడ లేడు, ఆయన లేచినాడు, ఆయన లేడు, ఆయన లేడు, ఆయన లేచాడు అనే వార్త ఆ దినాన ఒక వైల్డ్ ఫైర్ లా వ్యాపించింది. ఒక అగ్నిలా అది అలా వ్యాపిస్తూ వెళ్ళింది. ప్రజలంతా దాని గురించి మాట్లాడుతున్నారు. 3 దినాల క్రితం ఒక ఆయన చంపేసినారు యేసు ప్రభువును, ఆయన లేడంట, ఆయన లేచున్నాడు, ఆయన లేడు, ఆయన లేచున్నాడు, ఆయన మరణాన్ని ఓడించి లేచినాడు. అదే విషయం, ఆ సత్యమే ఈనాడు క్రైస్తవ విశ్వాసానికి ప్రధానమైన ఒక పునాదిగా మారింది. క్రైస్తవ విశ్వాసం యొక్క శ్రేష్టత, ప్రత్యేకత ఏంటి అనంటే, మనం ఆరాధిస్తున్న మన దేవుని, మనం విశ్వసిస్తున్న మన దేవుని ప్రత్యేకత ఏంటంటే, మన విశ్వాసం యొక్క ప్రత్యేకత ఏంటంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు చచ్చినవాడు కాదు. మనం ఆరాధిస్తున్న దేవుడు పునరుద్ధానుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మరణాన్ని గెలిచినవాడు. మనం ఎవరినైతే పూజిస్తున్నామో ఆయన డెత్ని, మరణాన్ని కాంక్వర్ చేసినాడు, జయించినాడు. నా ప్రియ సహోదరుడా, ఆ సత్యమే ఆ పునరుద్ధానుడైన క్రీస్తు మీద కట్టబడింది. ఆయన పునరుద్ధానాన్ని పునాదిగా చేసుకొని కట్టబడింది క్రైస్తవ విశ్వాసం. ఇలాంటి విశ్వాసం మరెక్కడా లేదు. ఏ మతంలో లేదు, ఏ దేశంలో లేదు, ఏ ప్రాంతంలో లేదు, ఏ విశ్వాసంలో లేదు, క్రైస్తవ విశ్వాసంలో తప్ప. యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేవలేదు అని ఎవడైనా నిరూపించగలిగితే క్రైస్తవ విశ్వాసం వ్యర్థమైపోతుంది. క్రీస్తు తిరిగి లేచి ఉండకపోతే మన విశ్వాసం వ్యర్థమే అన్నాడు పౌలు. కానీ అలా ఎవడు నిరూపించలేడు, ఎందుకంటే ఆయన నిజముగా తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. ఇదే సత్యం అపోస్తలులు వెళ్ళి ప్రకటించినారు, ఆయన లేచాడు అని యెరూషలేములో.
చూడండి, అపోస్తుల కార్య గ్రంథానికి వస్తే వారు ప్రకటించిన వార్త, ప్రాముఖ్యంగా ప్రకటించిన వార్త అదే అండి. 2వ అధ్యాయం 24 వచనం మనం ఇంత ముందు చదివినాం. పేతురు ప్రకటించినాడు, దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయన లేపెను అని. మళ్ళీ క్రిందికి వచ్చిన తర్వాత 32వ వచనం, అపోస్తుల కార్యం 2:32, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరమును సాక్షులం. ఆయన లేవడం గురించి మాట్లాడుతున్నారు. మళ్ళీ చూడండి 3వ అధ్యాయం 14వ వచనం, మీరు పరిశుద్ధులను నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేమందరము సాక్షులం. చూడండి, పునరుద్ధానం గురించిన వార్త వారు ప్రకటించినారు. 4వ అధ్యాయం 2వ వచనం, వారిని బలత్కారంగా పట్టుకొని సాయంకాలమైనందున 2వ వచనం చూడండి, వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడిరి. మృతులలో నుండి పునరుద్ధానం గురించి వారు ప్రకటించినారు. మళ్ళీ 10వ వచనం చూడండి, 4వ అధ్యాయంలో, మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసింది ఏమనగా మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసు క్రీస్తు నామమున మీరు స్వస్థత పొందాడు. మృతులలో నుండి లేచిన యేసు ఆయన. ఆ మృతుల పునరుద్ధానం గురించే వారు ప్రకటించినారు. 10వ అధ్యాయానికి రండి. 10వ అధ్యాయం, కొర్నేలి ఇంట్లో కూడా పేతురు చేసిన బోధ అదే. 10వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 39వ వచనం, ఆయన యూదయ దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటిని మేము సాక్షులం. ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేతి ఏర్పరచబడిన సాక్షులు కనగా ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించును. చూడండి, ఆయన లేవడం గురించి వారు ప్రకటించినారు. పౌలు అదే ప్రకటించినాడు. పౌలు ఆయన దమస్కుకు వెళ్తూ ఉన్నప్పుడు ఆయన మార్గ మధ్యంలో యేసు ప్రభువును చూచినాడు. పునరుద్ధానుడైన యేసు ప్రభు ఆయన ప్రకటించింది కూడా అదే, యేసు ప్రభు పునరుద్ధానం గురించి. 17వ అధ్యాయం అపోస్తుల కార్య గ్రంథంలో 31వ వచనం, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకంలో తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించినాడు. మృతులలో నుండి ఆయన లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. మృతుల పునరుద్ధానం గురించి ప్రకటించినాడు. 15వ అధ్యాయంలో చాలా స్పష్టంగా 3వ వచనంలో కూడా ఆయన మృతులలో నుండి ఆయన లేచుటను గురించి మాట్లాడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 24వ అధ్యాయం 21వ వచనంలో మృతుల పునరుద్ధానం గురించే, నా విశ్వాసం గురించే నేను ప్రశ్నింపబడుతున్నాను, విమర్శింపబడుతున్నాను అన్నాడు పౌలు. అసలు క్రైస్తవ విశ్వాసం అంతా ఆధారం చేయబడింది ఒకటే సత్యం మీద. ఆయన మన పాపముల కొరకు లేఖనముల ప్రకారం మరణించి సమాధిలో పెట్టబడి 3వ దినమున మృత్యుంజయుడిగా మృతులలో నుండి బయటికి వచ్చినాడు. క్రైస్తవ విశ్వాసానికి ఆధారమే అది. అయితే చాలా మంది దినాల్లో వచ్చి ఏం చెప్తున్నారంటే, లేదండి అది ఉత్త కథ, యేసుప్రభు తిరిగి లేచాడంట అని. యేసుప్రభు పునరుద్ధానుడై లేవలేదు, అది ఒక ఏమంటారు, అదొక కథ లాంటిది అని మాట్లాడుకుంటాను. కానీ నేను మొట్టమొదటిగా జ్ఞాపకం చేస్తున్నాను, ఇట్ ఈజ్ ఎ హిస్టారికల్ ఫ్యాక్ట్. అది ఒక చారిత్రక సత్యం. దానికి ఆధారం ఉంది, యేసుప్రభు తిరిగి లేచాడు. యేసుప్రభు తిరిగి లేవలేదు అని ఎవరైనా నిరూపించాలి అని అంటే వాడు యేసుప్రభు దేహాన్ని కనుగొనాలి. అంత తప్ప వాడు ఏం చేయలేడు. ఎందుకంటే అది చరిత్రలో చెప్పబడింది. యేసుప్రభు తిరిగి లేచాడని యేసుప్రభు తర్వాత 300 సంవత్సరాల తర్వాత చెప్పలేదండి ఆయన తిరిగి లేచాడని. ఆయన తిరిగి లేచిన 50 దినాలకే, లేదా ఆయన తిరిగి లేచిన 3 దినాలకే ఆయన లేచాడని ప్రకటింపబడింది. నేను ఒక విషయం చెప్పాలి, యేసుప్రభు తిరిగి లేచాడన్న దానికి ఒక గొప్ప రుజువు ఏంటంటే ఆయన శత్రువులు నమ్మిరు ఆయన లేస్తారని. అందుకే దానికి సీల్ చేయించారు. ఆయన శత్రువులు లేచి ఆయన లేస్తాడని నమ్మినారు, లేచాడని నమ్మినారు. అందుకే ఏం చేశారు తెలుసా, అక్కడ కాపలా ఉన్న వారికి ద్రవ్యం ఇచ్చినారు అబద్ధం చెప్పమని. వెన్ యూ కెనాట్, నువ్వు సత్యాన్ని ఓడించలేనప్పుడు, సత్యాన్ని ఏమీ చేయలేనప్పుడు అబద్ధాన్ని నమ్ముకుంటావు. ఈ లోకం యేసు తిరిగి లేవలేదు అని నిరూపించలేక దేన్ని నమ్ముకుంది తెలుసా, అబద్ధాన్ని. ఇప్పటికీ కూడా అబద్ధాల్లోనే బ్రతుకుతుంది. ఒకవేళ నా ప్రియ సహోదరుడా, ఇంకా యేసు ప్రభు పునరుద్ధానం ఒకటి పురాణం అని ఒకవేళ నువ్వు అనుకుంటే, అది నిజమైన చారిత్రక సత్యం కాదని ఒకవేళ అనుకుంటే,
నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు. ఎందుకంటే యేసు ప్రభు పునరుద్ధానం చరిత్రక సత్యం. ఆయన జీవిత కాలంలోనే అది ప్రకటింపబడింది. ఆయన తిరిగి లేచిన సమయంలో చాలా మంది వెళ్ళి ప్రకటించారు. ఒకవేళ యేసు ప్రభు లేవకపోతే యూదా మత పెద్దలు అడగవద్దా, ఇదిగో ఆయన లేవలేదండి, ఆయన దేహం మాకు దొరికిందని చెప్పలేరా? ఆయన ఒకవేళ నిజంగా తిరిగి లేవకపోతే అపోస్తులు అంత బలంగా బోధిస్తుంటే అక్కడ అపోస్తుల కాలం చదువుతారు, ఇదిగో లోకమును భూలోకమును తలక్రిందులు చేసేవారు వచ్చారంట. ఎట్లా? ఆయన పునరుద్ధానాన్ని ప్రకటించి. భూలోకం తలక్రిందులు అయిపోయింది ఆ మాటకి. ఒకవేళ యేసు లేవకపోతే అంతగా వారు భయపడవలసిన అవసరం ఏంటి? వారిని ఈజీగా జాలరులు వారు, పామరులు వారిని ఈజీగా మీరు చెప్పేదంతా అసత్యం రా అని హిస్టారికల్ ఏమంటాం సైన్స్నో లేకపోతే ఇంకా దేన్నో ఉపయోగించి ఉత్తిదే మీరు చెప్పేదని చెప్పవచ్చు కదా, చెప్పలేకపోయారు. ఎందుకంటే అది ఉత్తి కాదు, అది అసత్యం కాదు, అది ఇట్స్ నాట్ ఏ మేడప్ థింగ్, అది చారిత్రక సత్యం. అందరూ ఒప్పుకున్నారు ఆ దినాల్లో. అందుకే ఆ దినాల్లోనే అది చెప్పబడింది. అంత మాత్రమే కాదు, రాయబడింది. మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తుల కార్యముల గ్రంథం యేసు ప్రభు పునరుద్ధానాన్ని గురించి లిఖించింది. ఎప్పుడు? ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచిన కొన్ని సంవత్సరాల్లోనే జరిగింది ఇదంతా రాయడం. అంటే యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత చూసిన వారు బ్రతికుండగానే రాయబడింది. ఆ కాలంలో ఉన్నవారు బ్రతికుండగానే. ఒకవేళ ఇందులో రాయబడిన అసత్యం అయితే ఆ దినాల్లో బ్రతికున్న వారు, యేసు ప్రభు చంపబడినప్పుడు తిరిగి లేచిన బ్రతికున్నవారు, ఆయన లేవలేదని ఇందులో రాయబడిన సత్యాలను కొట్టి పారేసి ఇంకొన్ని రాయాల్సింది, రాయలేదు. చరిత్రకారులు ఒప్పుకున్నారు యేసు ప్రభు నిజముగా చారిత్రక పురుషుడని. చరిత్రకారులు ఒప్పుకున్నారు ఆయన మరణించి తిరిగి లేచాడని. ఇప్పటికీ ఎంతో మంది అనుమానిస్తూ వెళ్ళి పరిశోధించి ఆయన తిరిగి లేచాడు అని నమ్ముతున్నారు. ఒక వ్యక్తి అయితే ఒక చరిత్రకారుడైతే ఈ విధంగా అన్నాడు, నేను ఇప్పుడు బ్రతికున్నాను అని చెప్పడానికి ఉన్న ఆధారాల కంటే యేసు ప్రభు చరిత్రలో ఉండి చనిపోయి తిరిగి లేచాడు అన్నదానికి ఉన్న ఆధారాలే ఎక్కువ అని. అంత చారిత్రక ఆధారం కలిగింది యేసు ప్రభు జీవితం, మరణం, పునరుద్ధానం. ఇది నాన్న ఒకవేళ నువ్వు రక్షింపబడని వాడవైతే, యేసునందు విశ్వాసం ఉంచని వాడవై చూస్తుంటే నేను ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. యేసు ప్రభు నిజంగా మరణించి తిరిగి లేచినాడు. ఆయన మరణాన్ని ఓడించినాడు. నీ మరణ భయాన్ని తొలగించి, పాపాన్ని తొలగించి, పాపం వలన వచ్చిన జీతం మరణం, ఆ పాపాన్ని తొలగించి నిన్ను క్షమించి నిన్ను రక్షించగలిగిన వాడు యేసు మాత్రమే. ఆయన మాత్రమే మరణాన్ని ఓడించినాడు. ఒక మాట చెప్పి నేను నా వర్తమానంలోనికి వెళ్తాను రండి. ప్రకటన గ్రంథం ఇంతసేపు నేను చెప్పింది నేను సిద్ధపరచుకొని మీకు దినాన్ని ఇవ్వడానికి చెప్పిన వర్తమానం కాదు. కానీ ఎవరైనా ఇంకా యేసుప్రభు పునరుద్ధానాన్ని అనుమానిస్తున్న వారుంటే వారితో నేను మొట్టమొదటి నా ఓపెనింగ్ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి ఇష్టపడ్డాను. మొదటి అధ్యాయం 18వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా చెప్తున్నాడు. పునరుద్ధానుడైన యేసు ప్రభు, మహిమలో ప్రవేశించిన యేసు ప్రభు ఆయన మాట్లాడుతూ ఈ విధంగా చెప్తున్నాడు, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడును, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. మరణాన్ని ఓడించి మరణపు యొక్కయు పాతాళ లోకపు యొక్కయు తాళపు చెవులు కలిగిన వాడుగా ఉన్నాడు. ఒకవేళ యేసు ప్రభు నందు నువ్వు విశ్వాసం ఉంచకపోతే మరణించిన తర్వాత నరకంలోనికి నువ్వు వెళ్తావు. నా ప్రియ సహోదరా, యేసును విశ్వాసం ఉంచాలని నేను మనవి చేస్తున్నా. అయితే క్రైస్తవులంగా, యేసును నమ్మిన వారముగా, ఆయన పునరుద్ధానాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న వారంగా మనము గ్రహించాల్సిన విషయం, యేసు పునరుద్ధానుడై తిరిగి లేచడం ద్వారా మనం ఏం పొందుకున్నాం? మనం నిత్య జీవాన్ని పొందుకున్నాం, పాప క్షమాపణను పొందుకున్నాం, ఉచితంగా నీతిమంతులంగా తీర్చబడ్డాం యేసు ప్రభు పునరుద్ధానాన్ని బట్టి. ఇంతమందికి నేను లాస్ట్ రిజరక్షన్ సండే రోజు గత సంవత్సరం నేను ఈ ఆదివారాన ఏ వర్తమానం బోధించినానో ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. కానీ యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచడం ద్వారా ఏం ప్రూవ్ చేశాడు, ఏం నిరూపించాడని నేను మాట్లాడినాను. ఆయన దైవ కుమారుడని, ఆయన దేవుడని ఆయన రుజువు చేసుకున్నాడు. ఆయన పునరుద్ధానం ద్వారా, ఆయన పునరుద్ధానం ద్వారా దేవుడు లోకానికంతటికి ఇదిగో ఆ రోజు మీరు చంపిన ఆయనే మీకు తీర్పు తీర్చబోయేవాడని రుజువు చేశాడు యేసు ప్రభువును మృతుల్లో నుండి లేపుట ద్వారా.
మనం ఈ విషయాలు గత రిజరక్షన్ సండే రోజు విన్నాను. అది మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. అయితే ఈ దినాన నేను యేసు ప్రభు పునరుద్ధారణై తిరిగి లేచిన ఆ విషయం గురించి మాట్లాడుతూ పౌలు చెప్పిన ఒక సత్యాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. రండి, 1 కొరింథీ 15వ అధ్యాయం. 1 కొరింథీ 15వ అధ్యాయం. పౌలు ఈ అధ్యాయం అంతా కూడా మృతుల పునరుద్ధానం గురించి మాట్లాడుతూ, యేసు ప్రభు మృతుల్లో నుండి లేచాడు అని మేము ప్రకటిస్తుండగా కొద్దిమంది వచ్చి యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేవలేదు, అసలు మృతుల పునరుద్ధానం లేదంటున్నారు, అదేలా సాధ్యం, యేసు ప్రభు ఒకవేళ తిరిగి లేపబడి ఉండకపోతే అని చెప్తూ ఆయన కొన్ని మాటలు చెప్పినాడు. దాంట్లో నుండి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. రండి, 15వ అధ్యాయం 12 నుండి నేను చదువుతున్నాను. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపునని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయన లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులముగా అగుపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరు ఇంకను మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారు నశించిరి. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైందును. ఈ మాటల్లో పౌలు మాటికి ఉపయోగించిన ఒక పదం ఉంది చూడండి, వ్యర్థం. ఏంటి? వ్యర్థం. ఒకవేళ యేసు తిరిగి లేచి ఉండకపోతే అసలు ఇదంతా వ్యర్థం అని చెప్పి అధ్యాయం అంతా యేసు తిరిగి లేచినాడు అని ప్రూవ్ చేసి అధ్యాయంలో యేసు ప్రభువు తిరిగి లేచినట్లుగా మనం కూడా తిరిగి లేస్తామని మాట్లాడి ఇప్పుడు చివరిగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. రండి, చివరి వచనం 58వ వచనం. ప్రారంభంలో అంతా వ్యర్థం, యేసు లేకపోతే అని చెప్పిన పౌలు 58వ వచనానికి వచ్చేసరికి ఈ విధంగా అంటున్నాడు, కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభువునందు మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. ప్రారంభంలోనేమో వ్యర్థం అన్నాడు, ఒకవేళ లేవకపోతే వ్యర్థం, లేవకపోతే విశ్వాసం వ్యర్థం, ప్రకటన వ్యర్థం, జీవితకాలం మట్టుకు మనము దౌర్భాగ్యులము ఆయన వందు విశ్వాసం ఉంచితే అని 58వ వచనంలోకి వచ్చేసరికి ఆయన అంటున్నాడు, ఇది వ్యర్థము కాదు. వాట్ డిడ్ రిజరక్షన్ డూ? పునరుద్ధానం ఏం చేసిందంటే వ్యర్థమైన వాటిని, పనికిరాని దానిని, నిష్ప్రయోజనమైన దానిని ప్రయోజనకరంగా, వ్యర్థమైన దాన్ని వ్యర్థం కాని దానిగా, నిష్ప్రయోజనమైన దాన్ని ప్రయోజనకరమైన దానిగా మార్చింది. ఒకవేళ క్రీస్తు పునరుద్ధారుడై తిరిగి లేకపోతే అసలు అంతా వ్యర్థం. మృతుల పునరుద్ధానమే లేకపోతే అంతా వ్యర్థం. ఈనాడు ఎథీస్ట్స్ వచ్చి, దేవుడు లేదనే వారు వచ్చి, పునరుద్ధానం లేదనే వారు వచ్చి, యేసు ప్రభువును మరణ పునరుద్ధానాల్ని అవహేళన చేసేవారు వచ్చి ఏం చెప్తున్నారు? తిను, త్రాగు, సుఖించు, ఈ లోకంతోనే అయిపోతుందంతా. ఒకవేళ ఇఫ్ మై లైఫ్, ఒకవేళ నా జీవితం ఈ జీవితం కాలం మట్టుకే అయితే నేను దౌర్భాగ్యుడను. ఎందుకు నేను బ్రతకడం? వాట్స్ ద రీజన్ ఫర్ మై లైఫ్? ఏంటి నా జీవితానికి ప్రయోజనం? వ్యర్థమేగా. ఇదే ఆలోచన విధానంతో ఉన్న మనుషుల ఆలోచనలు దేవుడు ముందుగానే బైబిల్లో రాయించినాడు. అలా ఆలోచించే ఒక వ్యక్తిలా ప్రసంగి రాశాడు. ఒక అన్సేవ్డ్ మ్యాన్ ఎట్లా ఆలోచన చేస్తాడో ఆలోచన చేస్తూ ఈ హ్యూమన్ ఫిలాసఫీ ఏంటో చెప్తూ ప్రసంగి రాస్తూ అన్నాడు, వ్యర్థము వ్యర్థం, సూర్యుని క్రింద సమస్తము వ్యర్థం. అవును, యేసు ప్రభువు తిరిగి లేవకపోతే మనిషి చనిపోయిన తర్వాత ఆ మట్టిలోనే మన్నైపోయి ఆ పురుగులు వచ్చి మనల్ని తినేసి మనమంతా ఏమీ లేని వారం అయిపోయి అసలు రుజువే లేని వారంగా మనం మారిపోతే ఏంటి అసలు మనం బ్రతకడానికి అర్థం? అంతా వ్యర్థమే. యేసు ప్రభువు లేచి ఉండకపోతే నిజముగా సమస్తం వ్యర్థమే. కానీ వ్యర్థం కాదు, ఎందుకంటే ఆయన లేచాడు. ఒకవేళ మనము
మన పాత జీవితాన్ని మనం ఒకవేళ ఆలోచన చేస్తే, క్రీస్తునందు విశ్వాసం ఉంచక ముందు మన జీవితాన్ని మనం ఒక ఆలోచన చేస్తే అది వ్యర్థమే అండి. అలాంటి ఒక మాట చూపెడతాను. మనం వ్యర్థులం అయిపోతూ ఉండేవారు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఇక్కడ రక్షింపబడని వారి గురించి మాట్లాడుతున్నాడు పౌలు. ఒకప్పుడు మనం కూడా రక్షణ పొందని వారంగా ఉన్నాం. అప్పుడు మనం కూడా ఇదే స్థితిలో ఉన్నవారమే. 21వ వచనం, మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు గాని తమ వాదముల యందు ఏమయ్యారు? వ్యర్థులైపోయినారు. ఒకప్పుడు మనం కూడా అలాంటి వారిని. దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ అవర్ లైఫ్స్. అసలు బ్రతుకుతున్నామా, ఎందుకు బ్రతుకుతున్నామా, అసలు జీవితం తర్వాత ఏంటని ఒక నిర్దిష్టమైన ఉద్దేశం లేని జీవితాలు బ్రతికినారు. దెర్ ఇస్ నో పర్పస్ ఫర్ ద లైఫ్స్. బ్రతుకుతున్నారు, చాలా గొప్ప పనులు చేస్తున్నారు కావచ్చు, సైంటిస్టులు అవుతున్నారు కావచ్చు, డాక్టర్లు అవుతున్నారు కావచ్చు, మనుషుల ప్రాణాలు కాపాడుతున్నారు కావచ్చు, లేకపోతే ఎంతో గొప్ప పేరు ఈ భూమి మీద సంపాదించుకుంటున్నారు కావచ్చు. కానీ ఏం ప్రయోజనం? ఒకవేళ ఈ జీవితకాలం మట్టుకే, నువ్వు బ్రతుకున్నంత వరకు మట్టుకే ఆ పేరు, ఆ హోదా, లేకపోతే ఆ పేరు వలన వచ్చే ప్రతిఫలం ఉంటే, నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ పేరు ఏం చేస్తుంది? నీకు అయిపోయింది కాదు. నువ్వు కొన్న కారు, నువ్వు నడిపే కారు, నువ్వు జీవించే ఇల్లు, నువ్వు సంపాదించిన హోదా, నీకున్న డబ్బు, నీకున్న జ్ఞానం, అదంతా ఒకవేళ ఈ జీవితకాలం మట్టుకే నువ్వు చేసిన ప్రతిదానికి అంతమైతే, ఇఫ్ డెత్ ఈస్ ద అల్టిమేట్ ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ లివింగ్? ఒకవేళ మరణమే నీ జీవితానికి అంతమైపోతే నువ్వు బ్రతకడానికి అర్థమేంటి? వ్యర్థమేగా. కానీ బైబిల్ చెప్తుంది వ్యర్థం కాదు. ఎందుకంటే యేసు ప్రభు తిరిగి లేచినాడుగా. కాబట్టి ఆయన నమ్మిన వారు లేస్తారు, ఆయన నమ్మని వారు కూడా లేస్తారు. ఈ నమ్మని వారందరికీ కూడా మొదటిగా లేచిన ఆయన తీర్పు తీర్చుతాడు. అంటే మనం చేసిన దానికి అంతటికి ఒక దినాన ప్రతిఫలం ఉంది. అందుకే వ్యర్థం సమస్తం వ్యర్థం అంటూ రాసిన ప్రసంగి చివరికి వచ్చిన తర్వాత ఆయన ఈ విధంగా రాసినాడు. రండి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. ఇదంతయు విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుండవలను. మానవ కోటికి ఇదియే విధి. మానవ కోటికి విధి ఏంటంటే దేవుని నమ్ముకొని ఆయన కట్టలను అనుసరించి నడవాలి. ఎందుకంటే 9వ వచనం 11వ అధ్యాయం చూడండి. యవనుడా, నీ యవన కాలమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. సొలొమోను అదే చేసినాడు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునన్నది జ్ఞాపకం ఉంచుకో. నువ్వు జ్ఞాపకం ఉంచుకో. ఏంటంటే ఒక దినాన్ని తీర్పు ఉంది. యేసు మృతుల నుండి తిరిగి లేచిన ద్వారా ఏం ప్రూవ్ చేయబడింది అంటే, మృతులకు పునరుద్ధానం ఉంది. ఒక దినాన మనుషులందరికీ పునరుద్ధానం ఉంది, మనుషులందరికీ తీర్పు ఉన్నది అన్నది ప్రూవ్ చేశాడు దేవుడు. రండి, అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 31వ వచనం. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించున్నాడు. మృతులలో నుండి ఆయనను అనగా క్రీస్తును లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేశాడు. దేనిని? భూలోకమునకు తీర్పు తీర్చబోయేది దినమున్నదని నమ్మడానికి అందరికీ దేవుడు ఆధారం ఇచ్చాడు. ఎలా? యేసు ప్రభువుని తిరిగి లేపట ద్వారా. 10వ అధ్యాయానికి రండి. పేతురు అదే విషయాన్ని చెప్పినాడు. 10వ అధ్యాయం అపోస్తలుల కార్యం 42వ వచనం. ఇదియుగాక యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి మాట్లాడినాడు. 40-41 వచనాల్లో మనం ఇంతసేపు చదివినాం.
ఇప్పుడు 42వ వచనంలో అంటున్నాడు, ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించను. దేవుడు న్యాయాధిపతిగా నియమించినాడు. ఎవరిని? యేసు ప్రభువుని. సో నువ్వు చేసే ప్రతి దానికి ఒక దినాన ప్రతిఫలం ఉంది. ఒకవేళ నువ్వు దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించకపోతే, దేవుడు చెప్పినది చేయకపోతే, ఈ సంఘకాలంలో దేవుని ఆజ్ఞ ఏంటంటే మనిషి యేసునందు విశ్వాసం నుంచి రక్షింపబడాలి. దాన్ని చేయలేదా నువ్వు, యు ఆర్ గోయింగ్ టు స్టాండ్ బిఫోర్ ది జడ్జ్మెంట్, ఇన్ ద జడ్జ్మెంట్, దేవుని తీర్పులో నిలబడతా, ఆ ధవల సింహాసనపు తీర్పులో. ఒకవేళ నువ్వు రక్షణ పొందిన వాడవైతే నా ప్రియ క్రైస్తవుడా, నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, నీ జీవితం వ్యర్థం కాదు, అర్ధరహితం కాదు. నీ జీవితానికి ఒక సార్థకత ఉంది, నీ జీవితానికి ఒక అర్థం ఉంది. God has given a meaning for your life by the resurrection of the Lord Jesus Christ. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. మీ జీవితంలో వ్యర్థము కాదు అని ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రికలో సంఘానికి పౌలు రాస్తూ ఈ విధంగా అన్నాడు. కొన్నిసార్లు విశ్వాసులు కూడా ఇలా ఆలోచన చేస్తారన్నమాట. ఈ వచనం ప్రకారంగా మనం చూస్తే, తండ్రి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఆత్మీయంగా ఆలోచన చేయకపోవటం ద్వారా, దేవుడు చెప్పినట్లుగా మనం మన జీవితాన్ని చూడకపోవటం ద్వారా, రక్షణ నిశ్చయత కలిగి రక్షణ పొందినామన్న ఆలోచన కలిగి దేవుని యొక్క ఏమంటాం, దేవుని వాక్య ప్రకారమైన ఆలోచన విధానంతో మనం మన జీవితాన్ని గడపకపోతే అది ఎలా ఉంటుందంటే పౌలు ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. చూడండి 4వ వచనం, వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించురా, అది నిజముగా వ్యర్థమగునా? ఎందుకంటే గలతీ సంఘం ఇక్కడ విశ్వాసం ద్వారా మనిషి కృపచేత రక్షింపబడతారనే ఆ సిద్ధాంతం నుండి బయటికి పోయి, డాక్టరల్గా మనం అక్కడ చూస్తే వారికి దేని గురించి రాసుకున్నట్టే ఆ విశ్వాసం చేత కృపచేత విశ్వాసం ద్వారా మనిషి రక్షింపబడతాడు అనే విషయాన్ని పౌలు బోధిస్తే, దానికి వ్యతిరేకమైన బోధ సంఘంలోనికి వచ్చినప్పుడు గలతీ సంఘం దాన్ని నమ్మి చెదిరిపోతూ వారి విశ్వాసం విషయంలో కదిలిపోతున్నప్పుడు పౌలు, అరే మీరు ఇన్ని కష్టాలు పడి యేసుని నమ్మి ఇప్పుడేమో క్రియల ద్వారా మీరు ఆత్మను పొందుకున్నారని, క్రియల ద్వారా రక్షింపబడుతున్నారని మీరు నమ్ముతున్నారా? మీరు ఇంత చేసినంత వ్యర్థమా అని అంటున్నాడు. అంటే దేవుని వాక్య ప్రకారంగా మనం జీవించినప్పుడు మనం వ్యర్థం చేసుకుంటాం. కానీ మనం ఎప్పుడైతే ప్రభువునందు నిజముగా ఉండి ప్రభువునందు ప్రయాసపడతాం, మనకు ఒక విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది, ప్రభువునందు నేను చేసే ప్రతిదీ కూడా వ్యర్థము కాదు. ఎందుకంటే ఆయన తిరిగి లేచినాడు, నేను కూడా తిరిగి లేస్తాను, ఒక దినాన దేవుని క్రీస్తు న్యాయపీఠము నిలబడతానని ఆయన అలా అనడానికి గల కారణం చెప్తున్నాడు. 1 కొరింథీ 15వ అధ్యాయము చివరి వచనంలో పౌలు ఆ విధంగా చెప్పడానికి గల కారణం ఏంటి? కాగా నా ప్రియ సహోదరులారా అన్నాడు. ఏంటి కాగా అంటే ఏంటి? కాబట్టి నా ప్రియ సహోదరులారా అని. దేన్ని బట్టి? యేసు తిరిగి లేచాడు కాబట్టి, మనము కూడా తిరిగి లేస్తాం కాబట్టి మన ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదు. ఆయన తిరిగి లేచాడు, మనము తిరిగి లేస్తాము, మనము ఒక దినాన క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడతాం. క్రీస్తు న్యాయపీఠం ముందు మనం నిలబడినప్పుడు అన్యులేమో రక్షింపబడని వారేమో ధవల సింహాసనం ముందు నిలబడి తీర్పులోనికి వస్తే, మనమేమో క్రీస్తు న్యాయపీఠంలో దేవుని నిలబడినప్పుడు మనము దేవుని కొరకు జీవించిన జీవితంలో మనం అనుభవించిన ప్రతి దానికి కూడా మనం జీతాన్ని పొందుకుంటాం. రక్షణ జీతం కాదు, కానీ రక్షింపబడిన తర్వాత నువ్వు చేసిన ప్రతి క్రియకు జీతంలా దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. హీఈస్ గోయింగ్ టు రివార్డ్ యూ, ఆయన నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. నువ్వు ఒకవేళ నీ జీవితంలో వాక్య ప్రకారంగా జీవించి, దేవుని కొరకు జీవించి, ఆత్మీయంగా జీవించి, దేవుని కొరకు పోరాటం చేసి మంచి దాసునిగా నువ్వు జీవిస్తే, బలా నమ్మకమైన మంచి దాసుడా ఇదిగో అని చెప్పి నీకు ఆయన రివార్డ్స్ని, ప్రతిఫలాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. అది మనకు ఎలా తెలుసు అంటే, ఆయన లేచాడు కాబట్టి మనం కూడా లేస్తామని మనకు తెలుసు కాబట్టి మనం ఆ విషయాన్ని నమ్ముతాం. సో
పౌలు మాట్లాడే విధానం చూడండి. అక్కడ 15:58 15:58 కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని నమ్ముచువా? ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థము కాదని నమ్ముచు కాదు, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి. పౌలు కేవలం నమ్మట్లేదు, తెలుసుకొని ఉండాలి మనం. ఇట్స్ నాట్ జస్ట్ ఫెయిత్. అవును, మనం విశ్వాసం ద్వారా రక్షించబడ్డాం, విశ్వాసం ద్వారా జీవిస్తాం, అవును వాస్తవమే. కానీ ఆ విశ్వాసము ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఈ వాక్యం బోధించే సత్యాలన్నిటిని నమ్ముట ద్వారా మనము ఎరిగిన వారంగా మారుతున్నాం. వీ నో దట్ వీఆర్ సేవ్డ్. మనకు తెలుసు మనం రక్షింపబడ్డాం, మనకు తెలుసు మనం చనిపోతే పరలోకం పోతాం, మనకు తెలుసు మనం ఒక దినాన ప్రభువునందు మనం చేసే ప్రతిదానికి ప్రతిఫలం ఉంటుందని మనం ఎరుగుదును. నేను నమ్మిన వారిని ఎరుగుదును అని అన్నాడు పౌలు తిమోతికి రాస్తూ. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ అబౌట్ knowing that the things of the word of God are true. దైవ వాక్యంలోని విషయాలన్నీ సత్యము అని ఎరిగి ఉన్నట క్రైస్తవ జీవితం. అయితే నువ్వు ఎరగాల్సింది ఏంటంటే ఇక్కడ క్రీస్తు లేచాడు గనుక ప్రభువునందు నీ ప్రయాసం వ్యర్థము కాదని నువ్వు ఎరగాలి. ప్రభువునందు నీ ప్రయాసం వ్యర్థం కాదని నువ్వు ఎరిగిన వాడవుగా ఉండాలి. యేసు ప్రభు తిరిగి లేచినాడు కాబట్టి. ఇంకా కొద్దిమంది క్రైస్తవులు డిసప్పాయింట్ అయిపోతారు. దేవుని కొరకు ఏదైనా చేయాలి అని అన్నప్పుడు, లేదా దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు శ్రమలు కష్టాలు అనుకున్నవి జరిగినప్పుడు దే గెట్ డిసప్పాయింటెడ్. కొన్నిసార్లు యూ కీప్ ఆన్ ప్రేయింగ్, నువ్వు ప్రార్థన చేస్తుంటావు, జవాబు రాదు. నీ క్రిస్టియన్ లైఫ్ నువ్వన్నంత స్మూత్గా వెళ్తూ ఉండదు, అంత సులువుగా ఉండదు. క్రైస్తవ జీవితం వెంటనే నిరుత్సాహం కమ్ముకుంటుంది. లాక్డౌన్ అయిపోగానే అసలు క్రైస్తవ్యం మీద యుద్ధం చేస్తున్నారు గవర్నమెంట్లు అన్నట్లుగా ఫీల్ అవుతున్నారు కొద్దిమంది క్రైస్తవులు. క్రైస్తవ్యం మీద చేయట్లేదు, క్రైస్తవ్యం మీద చేసేది జరిగినప్పుడు అప్పుడు మాట్లాడుకున్నాను. ఇంకా క్రైస్తవుల మీదికి రాలేదు, అందరికీ జరుగుతుంది ఇది. ఇప్పుడే మనం ఇంత నిరుత్సాహపడితే అసలు నిజంగా మనల్ని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఏమైపోతారో నాకు తెలియదు ఇలా భయపడే క్రైస్తవులు. ఇంకా మన మీదికి రాలేదండి అటాక్, గుర్తుపెట్టుకోండి. ఇండైరెక్ట్గా చేస్తున్నారు ఇప్పుడు, కానీ డైరెక్ట్గా చేస్తారు ఒక దినాన. అయితే అలాంటి సందర్భంలో కూడా మనం ఎరిగి ఉండాల్సింది ఏంటంటే, మనం ఎన్ని శ్రమలు అనుభవించినా, ఎన్ని కష్టాలు వచ్చినా, మనం అనుకున్నట్లుగా మన లైఫ్ వెళ్ళకపోయినా, ఒకసారి చూడండి అపోస్తలులు చూడండి, వారు ఎంత చిత్రహింసలు పడ్డారు. అయినా వారు నిలకడగా అలా దేవుని కొరకు సాక్షులుగా నిలవడానికి గల కారణం ఏంటంటే, పౌలు చెప్తున్నట్లుగా వారు ఎరిగి ఉన్నారు. ఏమని? మా ప్రభువు లేచినాడు కాబట్టి మా ప్రయాసం వ్యర్థము కాదు అని చెప్పినాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత ఇదిగో నేను మరలా వస్తానని, ఆయన వస్తాడు, ఆయన మాకు ప్రతిఫలం ఇస్తాడు అని ఎరిగి ఉన్నారు. వారు నమ్మడం మాత్రమే కాదు, దే నో దాట్. వారు ఎరిగి ఉన్నారు దాన్ని. నీవు దాన్ని ఎరిగి ఉంటే నీ జీవితంలో ఏది ఏమైనా నీ ప్రయాసం వ్యర్థం కాదని చెప్పి దేవుని కొరకు జీవిస్తాను. అయితే ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఆ మాటలు, ఆయన చెప్తున్న మాటలు చూడండి. ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు, లేదా మీ ప్రయాసం ప్రభువునందుంటే అది వ్యర్థం కాదు. నువ్వు ప్రయాస పడతావు దేంట్లో? లోకంలో ప్రయాస పడితే, నీ శరీరం విషయంలో ప్రయాస పడితే, దేవుని విషయంలో కాకుండా ఈ లోకం విషయంలో, నీ శరీరాశల విషయంలో, ఇతరాత్రమైన విషయాల్లో నువ్వు ఎంత ప్రయాసపడినా అది వ్యర్థమే, దానికి రివార్డ్ లేదు. 1 కొరింథీ 3 మీరు చదువుతారు ఏ విధముగా మనం క్రీస్తు న్యాయపీఠం ముందు నిలవబడినప్పుడు ఆ తీర్పు జరుగుతుంది అనేది. ఆ తీర్పులో కర్ర, గడ్డి, కొయ్యకాలు మీకు కనబడుతుంది, బంగారం, వెండి, వెలగల రాళ్ళు అని మీకు కనబడుతుంది. మనం దాని గురించి చాలాసార్లు విన్నాం. నేను లేఖనాలు చూపేయడానికి సమయం లేదు కనుక మీరు దయచేసి తర్వాత లైవ్ అయిపోయిన తర్వాత లేఖనాలు చదవండి. 1 కొరింథీ 3 2 కొరింథీ 5 క్రీస్తు న్యాయపీఠపు తీర్పు గురించి పౌలు రాస్తాడు. అక్కడ కర్ర, గడ్డి, కొయ్యకాలు అనేవి నిర్జీవమైనవి, మరణించినవి, అంటే దాంట్లో జీవం లేనివి. అవి
జీవం లేనిది ఏంటంటే, ఒక క్రైస్తవునికి జీవం లేనిది ఏంటి తెలుసా? శరీరం జీవం లేదు. ఎందుకంటే మనం క్రీస్తుతో కూడా మరణించినాం. వీఆర్ డెడ్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడి ఉన్నాను. నా శరీరం క్రీస్తుతో పాటు చనిపోయింది, నా ఆశలు క్రీస్తుతో పాటు చనిపోయినాయి అని ప్రతిదినం మనకు మనం చెప్పుకోవాలి. నేను క్రీస్తుతో పాటు చనిపోయినానని చెప్పుకోవాలి. నా శరీరం చనిపోయింది అనుకోవాలి. మనం క్రీస్తుతో పాటు ప్రతిదినం సిలువ వేయబడిన అనుభవంలోనికి రావాలి. అప్పుడు మన శరీరం మృతమైంది. సో ఈ శరీరం కొరకు మనం ఏది చేసినా దానికి ప్రతిఫలం ఏం లేదు, అది వ్యర్థమే. రెండవదిగా పౌలు గలతీయులకు రాస్తూ అన్నాడు, నేను లోకమునకును లోకము నాకును సిలువ వేయబడి ఉన్నాను. సో లోకం నీ దృష్టిలో చనిపోయినది, లోకం నీ దృష్టిలో నిష్ప్రయోజనమైనది. సో లోకం విషయంలో నువ్వు ఏం చేసినా దానికి నీకు ప్రతిఫలం లేదు, అది వ్యర్థమైంది. కానీ క్రీస్తు పునరుద్ధరణ తిరిగి లేచిన సత్యం నీకు నిజంగా అర్థమైతే, దాని మీదనే నీ విశ్వాసం ఆధారపడితే, క్రీస్తు నీ కొరకు చనిపోయి తిరిగి లేచాడు, ఆయన మరలా రాబోతున్నా అనే విషయం మీదనే నీ అసలైన విశ్వాసం ఉంటే, నువ్వు తెలుసుకొని ఉంటావు, ఎరిగి ఉంటావు ఒక విషయం ఏంటంటే, నేను ప్రభువు కొరకు ఏది చేసిన అది మాత్రం వ్యర్థము కాదు. లోకం కొరకు నేను ఏది చేసినా అది వ్యర్థం అవుతుంది, శరీరం కొరకు నేను ఏది చేసినా వ్యర్థం అవుతుంది, నా కొరకు నేను ఏం చేసినా వ్యర్థం అవుతుంది. కానీ ప్రభువు కొరకు నేను ఏదైతే చేస్తానో అది ఎప్పటికి కూడా వ్యర్థం కాదు. ఒక దినాన్ని దానికి నాకు రివార్డ్ ఉంటుందండి. ఈ రిజరెక్షన్ సండే రోజు నువ్వు ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. రండి చూద్దాం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగిన వారమై, ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మనం రిమెంబర్ చేసుకోవాలండి. ఎంకరేజ్ చేస్తుంది ఈ వర్స్ మనల్ని. ఈ వచనం మనల్ని చాలా ప్రోత్సహిస్తుంది. మనం అనుకున్నట్లుగా జరగనప్పుడు, మనము దేవుని కొరకు ఎంత చేసినా మనకు వెంటనే దాని ప్రతిఫలం కనబడినప్పుడు, కొన్నిసార్లు నేను సండే మెసేజ్ చెప్తాను, ఎంతమంది ఈ వాక్యం ద్వారా బలపరచబడ్డ చేతులు ఎత్తండి అంటే కొన్నిసార్లు ఒక్క చేయి కూడా లేదు. డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది, అయ్యో అనిపిస్తుంది. కొన్నిసార్లు ఏదో వీడియో ఏదో చేసి పెట్టి ప్రజలు చూడాలి, నేర్చుకోవాలనుకుంటే అంత రియాక్షన్ ఉండదు లోకం నుండి. బైబిల్ నేర్చుకోవడానికి కొద్దిగా క్రైస్తవుల నుండి చాలా డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది. కానీ ఈ వచనం నన్ను ఎంకరేజ్ చేస్తుంది. ప్రభువు నందు ప్రయాసము వ్యర్థము కాదు. అలాగే నీ జీవితంలో కూడా నువ్వు దేవుని కొరకు ఏదైనా ప్రయాసపడుతుంటే దానికి నువ్వు అనుకున్నట్లుగా రియాక్షన్ కాకపోతే నువ్వు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఇదిగో క్రీస్తు తిరిగి లేచి ఉండకపోతే వ్యర్థమయ్యేది. ప్రభువు లేచి ఉండకపోతే పౌలు ఏమన్నాడు, మీ విశ్వాసం వ్యర్థము, ఆ ప్రకటన వ్యర్థము, మీరు జీవితంలో దౌర్భాగ్యుల వంటి వారు అన్నాడు. కానీ అలా లేదే, ఆయన లేచాడు కనుక వ్యర్థము కాదు అని రిమైండ్ చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. అప్పుడు మనం ప్రభు కొరకు ఎక్కువ చేయగలుగుతాం. సో మనం ఎరిగిన వారమై 3 విషయాలు చేయాలంటున్నాడు అక్కడ 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభు నందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి నందును ఎప్పటికీ ఆసక్తులై ఉన్నది. 3 things. మొట్టమొదటి ఏంటంటే స్థిరంగా ఉండాలి, కదలని వారుగా ఉండాలి. మూడవదిగా ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. ఇప్పుడు మొదటి 2 మాటలు చూస్తే మనకు ఒక రకంగానే కనబడతాయి. స్థిరంగా ఉండండి, కదలని వారుగా ఉండండి. స్థిరంగా ఉంటే కదలని వారనే కదా అర్థం. 2 స్పెషల్గా చెప్పాల్సిన పని ఏంటి? స్థిరులుగాను కదలని వారుగాను. స్థిరంగా ఉంటే ఎట్లా కదలం కదా, ఇట్లా ఉంటే స్థిరంగా ఉంటే కదలని వారుగానే ఉంటాం కదా. స్పెషల్గా ఎందుకు మెన్షన్ చేస్తున్నాడు? కొన్నిసార్లు ఇలా చెప్తారు కదా, అరే ఇంట్లోనే ఉండి ఎక్కడికి పోకంటారు. ఇంట్లోనే ఉంటే ఎక్కడికి పోనట్టే కదా, అక్కడనే ఉండరా ఎక్కడికి పోకంటారు. అక్కడనే ఉంటే ఎక్కడికి పోనట్టే కదా, మళ్ళీ చెప్పడం ఎందుకు? ఇట్స్ మోర్ దెన్ దాట్. ఎంఫసైజ్ చేయడం, ఇంకా దాన్ని ఎక్కువగా బలంగా నొక్కి వక్కానించి చెప్పడం అన్నమాట. సో ఇక్కడ పౌలు చెప్తున్న విషయం ఏంటంటే, మీరు స్థిరంగా ఉండాలి ప్రభువులో. అంటే నిలకడగా ఉండాలి, అంటే కంటిన్యూస్గా ఉండాలి మీరు విశ్వాసంలోని, కాన్స్టాంట్గా ఉండాలి మీ విశ్వాసంలోని. నిలకడగా నిలిచిన వారై, ఆగక ఎడతెగక అని అర్థం అన్నమాట.
ఎప్పుడైతే ప్రభువు పునరుద్ధానాన్ని నువ్వు స్పష్టంగా అర్థం చేసుకుంటావో, పునరుద్ధానాన్ని నమ్ముతావో, ప్రభువు లేచాడని ఒక దినాన్ని నీవు లేస్తావని గుర్తుపెట్టుకోనండి. యేసు ప్రభువు లేచినాడు కాబట్టి మనం లేస్తాం. యేసు ప్రభు జీవిస్తున్నాడు కాబట్టి మనం జీవిస్తున్నాం. రండి ఆ మాట చూపెడతాను. నాకు చాలా ఇష్టమైన వచనం ఇది. 14వ అధ్యాయం యోహాను సువార్త. నేను చాలాసార్లు మీకు ఇది చూపెట్టినాను, కానీ మరలా చూపెడతాను. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనం. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. బికాస్ హీ లివ్స్ వీ లివ్. సో మనం దేని మీద ఆధారపడ్డాం? ఆయన మీద. ఆయన బ్రతికితే మనము బ్రతుకున్నాం. ఆయన లేచాడు కాబట్టి మనము లేస్తాం. ఆయన జీవిస్తున్నాడు కాబట్టి మనము జీవిస్తాం. సో ఆయన లేచాడు, మనం లేస్తాం. డు యూ బిలీవ్ దాట్? మృతుల పునరుద్ధానానికి దేవుడు ఆధారం ఇచ్చినాడు. నీవు తిరిగి లేస్తావు. రోగులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో పౌలు ఈ విధంగా రాస్తున్నాడు. రండి, ఈ రిజరక్షన్ సండేస్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఇది. యేసు ప్రభు లేచాడు అంటే మనం కూడా లేవబోతున్నామని. 8:11 మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. నిన్ను కూడా లేపుతాడు ఒక దినాన ప్రభు. యేసును లేపిన దేవుడే నిన్ను కూడా ఒక దినాన్ని లేపబోతున్నాడు. ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, అర్థం చేసుకుంటే, నమ్మితే, దాన్ని ఎరిగి ఉంటే నువ్వు ఎలా ఉంటావు అంటే స్థిరంగా ఉంటావు, నిలకడగా ఉంటావు. క్రైస్తవుల్లో ఈ దినాన కావాల్సింది ఏంటంటే నిలకడ అండి. చూడండి, లోకము మెల్లమెల్లగా మనకు వ్యతిరేకంగా మారబోతున్న దృశ్యాలు కనబడుతున్నాయి. యు ఆర్ నాట్ అలౌడ్ టు వర్షిప్ టుగెదర్. కలిసి ఆరాధన చేయలేము. ఎప్పుడు మళ్ళీ మనకు ఆ ఫ్రీడమ్ ఇస్తారో తెలియదు. దీన్ని అపవాది ఎలా వాడుకుంటాడో మనకు తెలియదు. ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమై, సంఘం ఎత్తబడట ఆలస్యమై, ఇంకా పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉంటే ఈ విశ్వాసం అలాగే ఉంటుందా స్థిరంగా? ఇప్పటికే కొద్దిమంది క్రైస్తవుల్లో ప్రశ్నలు వచ్చేస్తున్నాయి. దేవుడుంటే ఇట్లెందుకు అవుతుంటుండే, లేకపోతే దేవుడు ఏం చేస్తున్నాడు, అది ఇదని. ఇప్పుడైనా దీనికైనా ఇంట్లో కూర్చోమన్నందుకే నీకు దేవుడు లేడని అనిపిస్తే, ఇంట్లో కూర్చోమన్నందుకే నీకు శ్రమలా అనిపిస్తే, రంపాలతో కోయబడి రాళ్లతో కొట్టబడి సింహాలకు ఆహారంగా మారిన క్రైస్తవులు ఏమనుకోవాలి? వారు స్థిరంగా ఉన్నారు. నా ప్రియ క్రైస్తవ సహోదరుడు, సహోదరి, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ద రిజరక్షన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ఆ బిలీఫ్ ఏం చేయాలంటే నీకు ఒక విషయాన్ని అర్థం చేయాలి, ఎరిగిన వాడుగా మార్చాలి. ఏంటంటే నా ప్రయాసం ప్రభువు నందు అర్థం కాదని. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు అంటే స్థిరంగా ఉంటావు, నిలకడగా ఉంటావు. అపవాదుని ఎదిరించి నిలిచి ఉండండి అన్నాడు 6వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రికలో. మనము నిలిచిన వారముగా ఉండాలి. దయచేసి రండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం 8 చదువుదాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగదా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలు నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. అపవాదిని ఎదిరించాలంటే మనం ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. నీవే స్థిరంగా ఉండకపోతే అపవాదిని ఎదిరించలేవు. నువ్వు దేంట్లో స్థిరంగా ఉండాలి? విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, వాక్యంలో స్థిరంగా ఉండాలి, వాక్యంలో వేరుపారిన వాడు ఉండాలి, విశ్వాసంలో ప్రార్థనలో స్థిరంగా ఉన్నవాడవై ఉండాలి, స్థిరంగా ఉండాలి. రెండవ విషయాన్ని చెప్తున్నాను, కదలని వాడుగా ఉండాలి. స్థిరంగా ఉండాలి, కదలని వాడుగా ఉండాలి. అంటే స్థిరంగా ఉంటూనే, అంటే నిలకడగా ఉంటూనే
అటు ఇటు కొట్టుకొని పోవద్దు. నువ్వు ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొద్దిమంది ఈ విధంగా ఉంటారు, అటు ఇటు కొట్టుకొని పోవారుగా. 4:14 అందువలన మనం ఇక మీదట పసిపిల్లమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము. అటు ఇటు కొట్టుకొని పోవద్దు. కొద్ది రోజులు విశ్వాసం భక్తి అటు కదులుతా, కొద్ది రోజులు ఇటు కదులుతా, అటు ఇటు కదులుతూనే ఉంటే నువ్వు నిజంగా అది ఆ సత్యాన్ని ఎరిగిన వాడవు కాదేమో. ఎవరైతే ప్రభునందు ప్రయాసం వ్యర్థం కాదని ఎరుగుతారో వారు స్థిరంగా ఉంటారు, కదలని వారుగా ఉంటారు. ఏది వారిని కదల్చలేదు. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను ఎన్నటికి కదల్చబడను అన్నాడు దావీదు. క్రీస్తును బండ మీద మనం నిలవబడితే కదలవద్దు, బెదరవద్దు. అపవాది పెట్టే విషయాలకు మనం బెదిరిపోవద్దు, కదిలిపోవద్దు. మన విశ్వాసం స్థిరంగా ఉండాలి, మనము కదలని వారుగా ఉండాలి. 3వ విషయము, ప్రభువు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులమై ఉండాలి. నీ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉండాలంటే ప్రభువులో ఉండాలి, ప్రభువు కార్యాల్లో ఉండాలి. ప్రేయింగ్, రీడింగ్ బైబిల్. ఒకవేళ మనకు ఫ్రీడమ్ వచ్చేంత వరకు ఇలా లైవ్లో వచ్చినప్పుడు కానీ లేకపోతే ఎక్కడైనా మెసేజెస్ ఉన్నప్పుడు మంచి వాక్యానుసారమైన బోధ ఉన్న దగ్గర దాన్ని వినాలి. వాక్య విరుద్ధమైన దాని విషయం గురించి మాట్లాడట్లేదు. వినాలంటే అన్ని చెత్తంతా వినేయకండి దయచేసి. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. వెన్ వి గెట్ ఫ్రీడమ్, మళ్ళీ తిరిగి కలవగలిగిన స్వాతంత్రం వచ్చినప్పుడు, మనం ఆరాధన కార్యక్రమాలు ఉన్నప్పుడు దానికి రావడం, ఆసక్తి దాని విషయంలో, ఆత్మీయమైన విషయాల్లో ఆసక్తి. పుట్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్. నువ్వు జీల్ కలిగి ఉండాలి, దేవుని విషయంలో ఉండాలి. అయితే ప్రభు కార్యాభివృద్ధి నందు ఆసక్తిలో ఉండాలి. కేవలం కార్యమునందు కాదు, దాని అభివృద్ధి. సో నువ్వు దేవుని విషయాలను అభివృద్ధి చేసుకునే విషయంలో ఆసక్తి ఉండాలి. నీ ప్రేయింగ్ లైఫ్ అభివృద్ధి అవుతుండాలి, బైబిల్ రీడింగ్ అభివృద్ధి అవుతుండాలి, ప్రభు పట్ల నీకున్న విశ్వాసం అభివృద్ధి, దాంట్లో నీకు ఆసక్తి ఉండాలి. అభివృద్ధిలో కేవలం ఉన్నదన్నట్టు కాదు, ఎక్కడ వేసింది అక్కడే ఉన్నట్లుగా. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఒకటే పరిమాణంలోని విశ్వాసం, ఒకటే పరిమాణంలోని ప్రార్థన జీవితం, ఒకటే పరిమాణంలోని వాక్యంలో ఏం తెలుసు, ఎంత తెలుసు అంటే గంతే. యేసుని నమ్మినప్పుడు ఎంత తెలుసు అంతే ఇప్పుడు కూడా. అది కాదు ఆసక్తి అంటే. ప్రభువు కార్యం యొక్క అభివృద్ధి నందు ఆసక్తులు అయి ఉండాలి. అది ఇంక్రీజ్ అవ్వాలి, డే బై డే అభివృద్ధి చెందాలి, దాంట్లో మనకు ఆసక్తి ఉండాలి. సో ప్రభువు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు. ఎందుకంటే ప్రభువు నందు మన ప్రయాసం వ్యర్థము కాదు. ఎందుకు వ్యర్థం కాదంటే ఆయన తిరిగి లేచాడు కనుక వ్యర్థము కాదు. నా ప్రియ సహోదరుడు, ఆ ప్రభువు పునరుద్ధానము మన జీవితానికి అర్థం ఇచ్చింది. ప్రభువు పునరుద్ధానం మనం వ్యర్థులం కాకుండా చేస్తుంది. అందుకే దేవుని స్తుతిస్తూ దేవుని కొరకు జీవిద్దాం. కాబట్టి స్థిరులంగా కదలని వారముగా ఎప్పుడూ ప్రభువు కార్యాభివృద్ధి నందు ఆసక్తులమైనటకు మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. ప్రార్థన చేద్దామా? తరలి ఉంచుతాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా దేవా, నీకు వందనాలు ప్రభా. మరి ప్రియ సహోదరులు ఎంతమంది అయితే ఈ లైవ్లో ఇప్పుడు వాచ్ చేశారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. విన్న మాటలు వారి హృదయంలో దీవింపజేయండి ప్రభా. తండ్రి, అది విత్తనంలా ప్రభా ఫలించుట కృప దయచేయండి ప్రభా. ఎవరైనా రక్షణ లేని వారు దీన్ని చూస్తున్నట్లయితే వారు రక్షింపబోటకు వారి మనోనేత్రాలు తెరవండి. రక్షింపబడిన వారు ప్రభా అటు ఇటు కొట్టుకొని పోయి అస్థిరత్వంలో ఉండి నీ మీద కాక లోక విషయాల్లో ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఉంటే ఈ మాటల చేత వారు స్థిరంగా కదలని వారుగా నీ పనుల విషయంలో, నీ కార్యాల విషయంలో, నీ కార్యాభివృద్ధి విషయంలో ఆసక్తి కలిగిన వారుగా మార్చబడి
నీ కొరకు జీవించుటకు తమ జీవితాల్లో తీర్మానం చేయుటకు వారికి కృప దయచేయమని నీ చేతులోనికి మనల్ని అప్పచెప్తూ నువ్వు లేచినావు గనుక మేము లేవబోతున్నాము. ఒక దినాన మా జీవితంలో మేము చేసిన ప్రతి దానికి ప్రభువా మేము ప్రతిఫలాన్ని పొందబోతున్నాం. మా ప్రయాసం వ్యర్థం కాదనే విషయాన్ని మరొక జ్ఞాపకం చేసినందుకు నేను స్తుతిస్తూ అది డిస్టర్బెన్స్ అయిన లైవ్లో ప్రభువా మరి మేము వెళ్ళడానికి కృప చూపినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.